రెండో సినిమా చావాతో ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ తో మీరు ఇంతకు ముందు చేయడం జరిగింది. అగైన్ మళ్ళీ ఇంకొక సినిమా ఈ యూనివర్స్ లోకి అడుగు పెట్టేశారు. ఎలా అనిపిస్తుంది? బికాస్ ఇట్స్ బిగ్గెస్ట్ యూనివర్స్, యూనో వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు, ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక ఫిలిం వస్తుందంటే మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ నుంచి. సో వాట్ యు సే? మ్యాడ్ ఆఫ్ హారర్ కామెడీస్ లో అన్ని ఫిల్మ్స్ లో చాలా అంటే చాలా కాన్సెప్ట్ పెట్టి చాలా స్టోరీలు ఇంపార్టెన్స్ ఇచ్చి పర్ఫార్మెన్సెస్ అంత అమేజింగ్ ఉండి చేశారు ఇప్పుడు దాకా. సో ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ సో ఇవన్నీ జరిగేటప్పుడు మన పైన కూడా అంత రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. మనం అంత పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. మనము అంటే ఇదొక యూనివర్స్ కదండి, దే జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ యూనివర్స్ టుగెదర్. అండ్ క్యారెక్టర్స్ ఇంకొక ఫిల్మ్ నుంచి మన ఫిల్మ్ కు రావడం, మన ఫిల్మ్ నుంచి ఇంకొక ఫిల్మ్ కి వెళ్ళడం. సో ఇట్స్ లైక్ ఫుల్ యూనివర్స్ గెటింగ్ క్రియేటెడ్. అండ్ మనలోనే అంత రెస్పాన్సిబిలిటీ పెట్టారు, అంత అంటే కాన్ఫిడెన్స్ పెట్టారు మనలో. సో ఇట్ వాస్ రియలీ నైస్. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డూ అ గుడ్ జాబ్ విత్ ఇట్. And thank you, Maddock, for giving us this opportunity. And I hope we'll meet. At the same time, ఇప్పటి వరకు చాలా బ్యూటిఫుల్ గా చూసిన రష్మికని ఇప్పుడు మేము చాలా అంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా చూసినామో అనిపించింది. చాలా ఉన్నాయి సీన్స్. ఎలా మేనేజ్ చేశారు దాన్ని? అంటే మనము నాకేం అనిపించింది అంటే ఐ బిన్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో మెనీ ఇయర్స్, కానీ ఇన్ని ఇయర్స్ మమ్మల్ని చూసి 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 ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి, ఆడియన్స్ కూడా మనము ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి రావాలని ఐ పర్పస్లీ ఐఎమ్ చూసింగ్ స్క్రిప్ట్స్ విచ్ ఆర్ సో డిఫరెంట్. ఒక ఫిల్మ్ లో మహారాణి అయితే ఇంకొక ఫిల్మ్ లో యునో గర్ల్ నెక్స్ట్ డోర్ అయితే ఇంకొక ఫిల్మ్ లో వ్యాంపైర్ అవడం. ఇట్స్ అ కాన్షియస్ డిసిషన్ అండ్ I hope I'm doing a good job, because when audience come to watch me in the theater, I want them to be surprised, and I hope I can keep surprising them for the rest of my life. మేము వెయిట్ చేస్తూ ఉంటాం, రష్మిక గారు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తారు, దాన్ని బ్లాక్ బస్టర్ చేసేద్దామని మేము వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట.